రాంబో అండ్ ద 4 ఫ్రెండ్స్ ఆఫ్ సిల్వర్ వ్యాలీ. నిశ్శబ్దంగా ఉన్న సిల్వర్ వ్యాలీ అనే పట్టణంలో ఎప్పుడూ కలిసి తిరిగే నలుగురు స్నేహితులు ఉండేవారు. వారిలో అర్జున్ ఎలాంటి సవాలైనా వెనక్కి తగ్గని ధైర్యవంతుడు. మాయ ఇతరులు గమనించని విషయాలను కూడా గమనించే తెలివైన ఆలోచనాశీలి. కబీర్ ఎప్పుడూ నవ్వు పూయించే ఆనందప్రియుడు. లీలా శాంతంగా, దయతో ఉండే అమ్మాయి. ఇతరులు సందేహించినా నమ్మకం కోల్పోని హృదయం ఆమెది. మరియు వారి మధ్యలో రాంబో, వారి నమ్మకమైన కుక్క. రాంబో కేవలం పెంపుడు జంతువు మాత్రమే కాదు. అతను వారి నీడ, వారి రక్షకుడు, కొన్నిసార్లు వారి మార్గదర్శకుడు కూడా. బంగారు రంగు రోమాలు, పదునైన కళ్ళు, మాయాజాలంలా అనిపించే సహజ స్వభావంతో చిన్నప్పటినుంచే రాంబో వారి వెంటనే ఉన్నాడు. ఒక వేసవి ఉదయం పట్టణానికి అవతల ఉన్న పాత కొండల దగ్గర వారు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. రాత్రికి రాత్రే ఒక సన్నని దారి ఏర్పడింది. అది సిల్వర్ వ్యాలీ అడవిలోకి లోతుగా వెళ్లుతోంది. అక్కడికి వెళ్లవద్దని పెద్దలు ఎప్పుడూ హెచ్చరించేవారు. ఆ దారి అంచున రాంబో ఆగిపోయాడు. గాలిని వాసన చూసి మెల్లగా గర్జించాడు. అప్పుడే వారికి అర్థమైంది, ఇది సాధారణ సాహసం కాదని. దాగి ఉన్న రహస్యం. అడవిలో లోతుగా వెళ్లిన తర్వాత వారు ఒక పురాతన రాతి గోపురం శిథిలాలను కనుగొన్నారు. దాని గోడలపై వింత చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. వారి కాళ్ల కింద భూమి స్వల్పంగా కంపిస్తున్నట్లు అనిపించింది. ఆ గుర్తులు ఒక కథ చెబుతున్నాయని మాయకు అర్థమైంది. ఎప్పుడో సిల్వర్ వ్యాలీని కాపాడిన ఒక రహస్య జలవనరుని గురించి. కాని ఆ జలవనరు ఇప్పుడు బలహీనపడుతోంది. ఆ రాత్రి పట్టణంలోని నదీ దశాబ్దాల తర్వాత మొదటిసారి ఎండిపోయింది. తర్వాత విచిత్రమైన విషయాలు మొదలయ్యాయి. పంటలు ఎండిపోయాయి. రాత్రిళ్ళూ గాలి భయంకరంగా వీచింది. ఎవ్వరూ లేని చోట నీడలు కదులుతున్నాయి. రాంబో కొండల వైపు మళ్లీ మళ్లీ మొరిగాడు. అడవి అంచును వదలడానికి అతను సిద్ధపడలేదు. అతను మనకు హెచ్చరిస్తున్నాడు, లీలా మెల్లగా చెప్పింది. ధైర్య పరీక్ష. జలవనరును తిరిగి పునరుద్ధరించాలంటే వారు 3 పరీక్షలు దాటాలి: ధైర్యం, నమ్మకం, ఐక్యత. మొదటి పరీక్ష భయాన్ని పరీక్షించింది. లోతైన లోయపై వేలాడుతున్న కూలిపోతున్న వంతెన. అర్జున్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. కాని రాంబో ముందుకు అడుగు వేశాడు. తోక స్థిరంగా ఉంచి వంతెన దాటాడు. ఒక్కొక్కరుగా మిగతా స్నేహితులంతా అతని వెంటే వెళ్లారు. రెండో పరీక్ష నమ్మకాన్ని పరీక్షించింది. పూర్తిగా చీకటిలో ఉన్న సొరంగం. ఏమీ కనిపించని పరిస్థితి. కబీర్ భయపడిపోయాడు. కాని రాంబో అతని దగ్గరికి వచ్చి నిశ్శబ్దంగా ముందుకు నడిపించాడు. శాంతమైన అడుగులతో, ప్రశాంతమైన శ్వాసలతో. చివరి పరీక్ష ఐక్యతను పరీక్షించింది. ఒక భారీ రాతి ద్వారం ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. నలుగురు స్నేహితులు చేతులు కలిపి ఉంచినప్పుడు రాంబో తన పంజాను వాటిమీద ఉంచాడు. ఆ ద్వారం మెల్లగా తెరుచుకుంది. కాపలాదారుడి నిర్ణయం. లోపలవారు నిజాన్ని కనుగొన్నారు. ఆ జలవనరుకు ఒక కాపలాదారు కావాలి, ఎప్పటికీ దాన్ని రక్షించే ఒకరు. రాంబో ముందుకు నడిచాడు. లేదు, మాయ మృదువుగా చెప్పింది. నువ్వు మాతోనే ఉండాలి. రాంబో తిరిగి చూశాడు. అతని కళ్లలో సౌమ్యత. తోక ఒక్కసారి ఊగింది. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను అన్నట్టుగా. కాని అక్కడే ఉండకుండా రాంబో ఆకాశం వైపు గట్టిగా అరవాడు. రాయి వెలిగింది. నీరు ఉప్పొంగింది. మాయాజాలం మారిపోయింది. కాపలాదారు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ప్రజల మధ్య నడిచే రక్షకుడు కావాలి. కొత్త లెజెండ్ ఆరంభం. నది మునుపెన్నడూ లేనంత బలంగా ప్రవహించింది. సిల్వర్ వ్యాలీ మళ్లీ పుష్పించింది. అడవి ప్రశాంతంగా మారింది. ఆ రోజునుంచి ప్రజలు చెప్పుకున్నారు, ఈ లోయను 5 మంది వీరులు కాపాడుతున్నారని. 4 స్నేహితులు. మరియు ప్రపంచాన్ని ఎవరికన్నా బాగా అర్థం చేసుకున్న ఒక కుక్క. స్నేహితులు ఎక్కడికి వెళ్లినా, పాఠశాలకైనా, కొండలకైనా, నదులకైనా, కలలకైనా, రాంబో వారి వెంట నడిచాడు. కేవలం ఒక కుక్కలా కాదు, ఒక లెజెండ్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe our channel friends.